రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే విధంగా కూడా మొత్తం అందరూ కూడా జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఈ యొక్క తెలుగు వారు జరుపుకున్నటువంటి తెలుగు పండుగ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోదావరి తీరంలో జరుపుకున్నటువంటి సంక్రాంతి సంబరాలను చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు అలాగే ముఖ్యంగా యువత మొత్తం సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడంతా కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మొత్తం గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాలోనే ఎక్కువగా ఈ యొక్క సాంప్రదాయం ఉట్టుపడేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కనుమరుగు కాకుండా సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడంతా కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకున్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కన్విన్స్ చేసేగా తెలుగు సాంప్రదాయం ఉట్టుపడేలా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు మీరు? ప్రతి ఇయర్ మేము పైడా కాలేజ్లో పైడా క్రాంతి సంబరాలు జరుపుకుంటామండి. అంటే స్టూడెంట్స్కి ట్రెడిషన్ తెలియజేయడానికి అనేది ఇది ఓరియంటెడ్గా మనం చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. అండ్ అలాగే దానివల్ల ఏంటంటే మనకి ఒక పల్లెని డిజైన్ చేయడం కానీ, లేదు అంటే భోగి మంటలు చూపించడం కానీ, అండ్ అలాగే పిండి వంటలు చేయడం కానీ, కోలాటం నేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఈ రోజుల్లో చాలామందికి ట్రెడిషన్ అనేది తెలియట్లేదు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి అది తెలియజెప్పడానికే మనం పైడా వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. పండుగ అంటే 3 రోజులు పండుగ ఏ విధంగా జరుపుకుంటారు? అంటే భోగి మంటలు మొదలుకుని మొత్తం 3 రోజులు కూడా ఏ విధంగా జరుపుకుంటారు అసలు పండుగ? సో భోగి మంటలతో స్టార్ట్ చేస్తే భోగి మంటల్లో అంటే మన సకల దారిద్ర్యాలను భోగి మంటల్లో ఆ చెక్కల రూపంలో వదిలేసి పాత వస్తువులన్నీ వదిలేసి సో సకల వెలుగులు మనలో నింపుకోవడానికి చేస్తామండి. సో మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి వస్తాడు సూర్యుడు వస్తాడు. సో ఆ రోజు ఏంటంటే మన కుటుంబాలతో కలిపి పిండి వంటలన్నీ వండుకుని తింటామండి. కనుమ రోజు ఏంటంటే రైతులు తీసుకొచ్చిన పంటను కుటుంబం అంతా కూడా పంచిపెట్టి అండ్ అలాగే అందరూ కలిపి భోజనాలు అనేది చేస్తారండి. వాతావరణం మొత్తం అలంకరించారు అంతా కూడా ట్రెడిషన్ మొత్తం అంతా కూడా. ఒక పల్లె ఎలా ఉంటుంది అంటే ఒక గుడి దగ్గర నుంచి, రచ్చబండ దగ్గర నుంచి, ఒక విద్యాలయం దగ్గర నుంచి అండ్ అలాగే లోపల ఆయుర్వేదం ఎలా చేస్తారు ఇదివరకటి రోజుల్లో, ఒక మంత్రసాని ఎలా ఉంటారు, హాస్పిటల్స్ లేని రోజుల్లో మనకి మంత్రసాని ఎలా పోసేవారు, అండ్ అలాగే ఏంటంటే లోపల బొమ్మల కొలువు అంటే ఏంటి ఈ రోజుల్లో చాలా మందికి తెలియదండి. బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే భోగి మంటలు ఎలాగ పిడికలతో ఎలా చేయాలి అండ్ అలాగే మనకి ఇక్కడ పశువుల శాల అనేది కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే గడ్డి, పశువుల శాల, వరి ఎలా పండిస్తాము, చేపల చెరువు అనేది ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం అంటే చివరి రోజు బాగా జరుపుకునే పండుగ, అది కూడా ఎలా జరుపుకుంటారు? ప్రబల తీర్థం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సంక్రాంతి అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడ పైడా కాలేజ్లో, ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. మాదైతే నెల్లూరు, బట్ నెల్లూరు నుంచి వచ్చాక ఈస్ట్ వెస్ట్లో పండగ అనేది నాకు చాలా స్పెషల్. ఈసారి ఇక్కడ ఉండి జరుపుకుంటాను. ఇక్కడైతే చాలా హట్స్ కూడా నిర్మించారు. వెళ్ళిపోవాలి ప్లీజ్. చూస్తే వాతావరణాన్ని చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అంతా కూడా ట్రెడిషన్ మారిపోతుంది, కాలం మారుతుంది, అనుగుణంగా ఇది అవుతుంది. కల్చర్ అనేది మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు ఫెస్టివల్ అంటే ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏం తెలియదు. బట్ దీనివల్ల అట్లీస్ట్ వాళ్ళకి పండగలు అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటో తెలుస్తాయి. అవన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం, ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. ఒక పల్లె వాతావరణం అయితే ఇక్కడ నిర్మించారు. మొత్తం ఒక పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా ఇక్కడ సంక్రాంతి జరుపుకుంటారు అనేది ఒక రచ్చబండతో పాటు అన్నీ కూడా పైన మనం చూడొచ్చు. ఒక పూలతో అలంకరించి అలాగే మరో పక్కన రచ్చబండ కావచ్చు మరి చూడొచ్చు. ఇక్కడ రచ్చబండని ఏర్పాటు చేసి అలాగే పల్లెల్లో ఏ విధంగా ఉంటుంది రచ్చబండ అనేది, ఇక్కడ రచ్చబండ కూడా ఒక డిజైన్ చేసి ఒక పండగ వాతావరణం ఉట్టిపడేలాగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ఒక పూరిళ్ళు అంటే ఒక గుడిసె ఏ విధంగా నిర్మించారనేది కూడా చూడొచ్చు. మొత్తం మీద అయితే ఒక సంక్రాంతి శోభను ఉట్టిపడేలాగా, అలాగే ఈ యొక్క 3 రోజులు కూడా పండుగ ఏ విధంగా జరుపుకుంటాం అనేది కూడా, అలాగే మనకి మొదటగా భోగి, తర్వాత ఏదైతే మనకి పండుగతో పాటు అలాగే కనుమ 3వ పండుగ కనుమ, ఏదైతే రైతుల పండుగ చెప్పుకున్నటువంటి రైతుల పండుగని, అలాగే ఈ యొక్క పండుగ నాడైతే అందరూ కూడా ఈ యొక్క
నాగల్ని మనకు ప్రతిదిగా పెట్టుకుంటారు. ఈ విధంగా ఆ రైతుల పండగ జరుపుకునే అంటే పంట పండి ఆ సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి పంట కావడంతో అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా భోగితో జరుపుకున్నటువంటి పండుగ. అలాగే తర్వాత రెండవ రోజు అయితే మనకి జరుపుకున్నటువంటి అందరూ పిండి వంటలతో సరదాగా కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే 3వ రోజు కనుమ అంటే రైతులకు సంబంధించినటువంటి పండుగ ఉండటం, అలాగే తమ పశువులతో పూజ చేసిన తర్వాత అలాగే పశువులకి అలంకరించి ఆ యొక్క ధాన్యం కావచ్చు మొత్తం అన్నీ కూడా ధాన్యరాశులు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ విధంగా 3 రోజులు కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంటే అమ్మరాన్ని అంటే విధంగా గోదావరి జిల్లాలో జరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గోదావరి జిల్లాలో మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగ 3 రోజులు అయితే చివరి రోజునైతే గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలో మాత్రమే ప్రబల తీర్థాలు మనకు ప్రబల అంటే ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క గోదావరి జిల్లాలో ఈ యొక్క మనకి పి గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క ప్రబల తీర్థాలు అయితే ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. మొత్తం గోదావరి జిల్లాలో సంక్రాంతి పెట్టిన పేరుగా ఎంతో ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు తెచ్చే విధంగా ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఈ యొక్క సాంప్రదాయంగా ఈ సంక్రాంతి సంబరాలు అయితే అమ్మరాని అంటే విధంగా గోదావరి జిల్లాలో జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV గోదావరి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.